హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన తెలుగు స్టేట్ నుంచి ఐఐటి పాట్నాకి ట్రైన్లో వస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి, మీకోసమే. ట్రైన్ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు మన బీహార్లో 2 స్టేషన్స్ తగ్గుతాయి అనమాట. పాట్నా జంక్షన్, దానాపూర్ జంక్షన్. కరెంట్లీ మేము దిగింది దానాపూర్ జంక్షన్ అనమాట. మీకు దానాపూర్ జంక్షన్ నుంచి స్ట్రైట్గా బయటకు వస్తే మీకు ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఆటోలనే కాదు, ఓలా అండ్ ఊబర్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి అనమాట. కొంచెం లేట్ అయ్యేసరికి ఆటో మాట్లాడుకోవడం వెళ్ళిపోయాడు అనమాట. ఆటోతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఐఐటి పాట్నా అంటే వాడు ఐఐటి పాట్నా అంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో ఐటీఐ పాట్నా అని అంటారన్నమాట. మీరు కన్ఫర్మేషన్ కోసం ఐఐటి బీటా అనండి. అది ఓకే అంటే ఇక మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టే అనమాట. ఇదే ఊరు హిందీ మే బోలో. మనం స్టేట్ దాటి వచ్చావరా? నిజమే. టౌన్ నామ్ పాట్నా సిటీ. అయ్యి బాబా చేసినట్టు వచ్చేసాం మనం. ఏ ఇండియా హై ఏ బీహార్ సోలే. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే కొంచెం భయంగానే ఉంటుంది, ఎందుకంటే బీహార్ కాబట్టి. మీరు అడగొచ్చు మాకు భయం లేదా అని. ఎందుకంటే చూస్తూ 1 year గడిపేసాం కదా, మాకైతే డిఫరెన్స్ కనబడట్లేదు అనమాట. ఇక్కడ మీకు ముందు కనిపించేది బీటా సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మీకు ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఐఐటి పాట్నాకి భయపడాల్సిన అవసరం లేదనమాట. మన దగ్గర ఇంటికి ఒక బైక్ ఉన్నట్టు ఇక్కడ ఇంటికి ఒక లారీ ఉంటుంది. ఇక్కడ ఎటు చూసినా లారీలే. మనకు ఒకటే స్లోగన్ గుర్తొస్తుంది, బీహార్ అంటే లారీలు, లారీలు అంటే బీహార్. ఇలా స్ట్రైట్గా రోడ్ పట్టుకుని వెళ్ళిపోతే మన ఐఐటి పాట్నా అయితే వచ్చేస్తుంది. ఏదో మీకు చెప్పలేదు కదా, యాక్చువల్గా మనం డే టైం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి రోడ్ అయినా క్లారిటీ కనబడుతుంది. మన నైట్ టైం వస్తే రోడ్ అయితే కనబడదు, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా ఇక్కడ ఉండవు అనమాట. ఇది ఎప్పుడు పట్టుకొని మీరు ఎంత చక్కగా వెళ్ళినా కానీ 5 star హోటల్స్ అయితే దొరకవు అనమాట. అలా అని కాంప్రమైజ్ అయ్యి చిన్న పక్కన హోటల్స్లో తినబాగండి, ఎందుకంటే బీహార్లో ఫుడ్ మీకు అలవాడవడానికి చాలా టైం పడుతుంది. ఫ్యూల్ కొట్టించే లోపల మా వాళ్ళు ఆటోలో కూర్చొని ఫ్యూచరే ఆలోచిస్తున్నారే, ఇదే మా వాళ్ళ స్టైల్. ఇక ఫైనల్గా కింద మీద పడి దానాపూర్ నుంచి ఐఐటి పాట్నాకు మనం ఆటోలో వచ్చేసాం. ఇక మీకు బయట కనబడుతున్న సిఎన్జి బస్సులు అయితే అవి డైలీ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇక ఇవన్నీ మీకు బీహార్లో చెప్పాను కదా, ఆ రెస్టారెంట్స్ హోటల్స్ బాగోలేవని. కానీ ఐఐటి పాట్నాలో మాత్రం కొన్ని ఉంటాయి, అవి మాత్రం చాలా బాగుంటాయి.